ఈ అమ్మాయి పేరు అశ్విని. రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేసింది. అడగగానే ఫోన్ నంబర్ ఇచ్చింది. చూడకుండానే ఐ లవ్ యూ చెప్పింది. అందుకు వేదికైన ఫేస్బుక్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్ల్స్. చెప్పురా. క్యాంపస్లోనే ఉన్నా. ఓ అనామిక. హాయ్రా మామా. హాయ్రా మామా. ఏంట్రా ఇన్ని దాస్తున్నావేంట్రా? ఈ డైరీ నాది కాదురా, ఎవరో అమ్మాయిది. అమ్మాయిదా? ఇటు మామా చదువుదాం. ఒరే ఆగురా, నేను చదువుతా కదా. ఇటు మామా ప్లీజ్ మామా చదువుదాం. రే వచ్చిన పని చూసుకోరా బాబు. 10 రూపాయలు ఇస్తా, పల్లెలు తేపో. పోరా మామా పో. ఓకేరా. అమ్మాయి డైరీ చదువుదామా వద్దా? ఓకే చదువుదాం. ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు? ఏమోరా బాబు, డైరీ చూద్దామంటే మర్డర్ స్టోరీ కనబడుతుందిరా బాబు. డైరీలో మర్డర్ స్టోరీలు ఏంట్రా? ఏమైంది? అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారో తెలుసుకుందామని February 14th ఓపెన్ చేశారా. అమ్మా అరే అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి చదువుతారు కానీ నువ్వేంట్రా మధ్యలో నుంచి చదివితే ఇలాంటి సడన్ షాక్లే ఉంటాయి. ఓకేనా? స్టార్టింగ్ నుంచి చదువు. కూల్ మామా కూల్. నీ లక్కీ నెంబర్ ఎంతరా? నా లక్కీ నెంబర్ వచ్చేసి నాది బర్త్డే February 1st. అక్కడి నుంచి చదువుదాం. ఓకే మామా చదువు. కానీ ఎందుకో భయం అవుతుందిరా చదువుదామంటే. మామా భయమేంది చెప్పు. చదువు మామా. తీస్తున్నా మామా. యా తీ మామా. నువ్వు ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడే ఉంటా. మరి ఇంతకు ముందే అన్నావు గారా నీకెందుకు రా అని. చదువుదాం అనుకున్నా, ఇందులో మర్డర్ స్టోరీ ఉంటుంది అని తెలియదు కదరా. మర్డర్ స్టోరీ ఉంటుంది అనుకోలేదురా. ఇందులో ఒక అమ్మాయి లవ్ స్టోరీ ఉంటుంది. నీకెందుకు రా బాబు, నువ్వు వెళ్ళరా అన్నావు కదరా. చదువుకో. నాతో ఉండరా మామా, భయం అవుతుంది ప్లీజ్ రా. సరే చూడు మామా. హలో, ఎక్కడున్నావు? వస్తున్నాను.
ఇదేంటి ఇదే వస్తుంది? కుంపదీసి ఇదేనా ఏంటి? హాయ్, హలో, హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను, రా కూర్చుందాం. అవునా అశ్విని, నువ్వు నా నిజంగా లవ్ చేస్తున్నావు కదా? ఒకటి చెప్తాను, ఫీల్ కావు కదా? ఫీల్ అవ్వ, నువ్వు చెప్పు. నువ్వు ఫోటోలో చూసినంత అందంగా లేవు, నేను ఉంచుకున్న అమ్మాయిలా కూడా లేవు. బట్ నీ అందం చూసి నేను లవ్ చేయట్లేదు, నీ మనసుని చూసి నేను లవ్ చేస్తున్నాను. నీ ఫీలింగ్స్, నీ మాటలు నన్ను చాలా టచ్ చేస్తున్నాయి తెలుసా? లైఫ్ లాంగ్ నాతో ఉంటావు కదా? నీకోసమే ఇంత దూరం వచ్చాను. లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉంటాను. చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఎప్పుడు హ్యాపీగా ఉండే అశ్విని ఈ మధ్య ఎందుకు డల్గా ఉంటుంది. అరే మామా, ఈ అమ్మాయి డైరీలో వేరే అమ్మాయి స్టోరీ ఉందిరా. ఆ అమ్మాయిది కాదు ఈ డైరీ. అవునా? అంటే ఈ డైరీ ఒకరిది, అవును మామ, అందులో ఉన్న స్టోరీ correct. ఒకరిది. ఓకేనా? ఈ డైరీ స్టోరీ ఒకరిది కాదు. ఓకే ఓకే. స్టోరీ వేరే ఉంది, ఈ డైరీ అమ్మాయి వేరే ఉంది. అంటే అనామిక వేరే అమ్మాయిరా. అవునరా, ఇప్పుడు అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఎలా? ఫస్ట్ నుంచి చదివితే పోలే, జనవరి ఫస్ట్ నుంచి చదివితే తెలుస్తుంది అనుకుంటా. అవునవును, ఫస్ట్ నుంచి చదువు. సరేరా, మరి నేను వెళ్తారా? ఓకేరా. ఓకేరా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు చాలా భయం వేసిందిరా, నువ్వు రాకుంటే నేను ఏమైపోయావు అన్నావు. ఓకే ఓకే. థ్యాంక్ యూ మామా. ఓకే బాయ్. హాయ్, సో క్యూట్. హాయ్ హాయ్ చిన్ను. మీ తమ్ముని నేను తీసుకెళ్ళనా? వద్దు, ఎందుకు? మా డాడీకి చెప్తాను. మరి నాతో ఆడుకుంటావా? అనామిక, ఎనుమల అనామిక. ఏ అనామిక? అనామిక అను. ఓకే, దీన్ని ఓకే చేస్తే పోలే. హాయ్. హాయ్. వావ్, హౌ ఆర్ యూ? ఫైన్, వాట్ అబౌట్ యూ? ఓ, దట్స్ గ్రేట్. ఐ ఆమ్ ఆల్సో సేమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. హాయ్ రా మామ. హాయ్ రా. ఏంట్రా ఈ మధ్య డైరీ, ఫేస్బుక్ అంటూ అదేనారా నీ ప్రపంచం మొత్తం? అదేంటోరా మామ, ఈ డైరీలో ఉన్న అమ్మాయి ఫీలింగ్స్, ఫేస్బుక్లో ఉన్న అమ్మాయి ఫీలింగ్స్ ఒకేలా ఉన్నాయిరా. అందుకే ఈ డైరీ అన్న, ఆ ఫేస్బుక్లో అమ్మాయి అన్న చాలా ఇష్టం రా మామ. నాకు నైట్ ఒక కల వచ్చిందిరా మామ. ఎంజాయ్ చేస్తున్నావు?
అదృష్ట దేవత తలుపు తట్టినా శనిగాడు సెటర్ వేయడం అంటే ఇదేనేమో. ఎదుట పడుతున్నా కలవకుండా చేశాడు. హాయ్ వే, ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. ఏమైంది మరి చెప్పు. నేను ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. అతడు మాటి మాటికి అనుమానిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు, ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడే. నాకు అతన్ని చూస్తే భయం వేస్తోంది. ఎక్కడున్నావు? ఇంతసేపు రావడానికి? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? తొందరరా. ఏంటి ఇంకెంతసేపు? ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు? అన్నయ్య. ఏంటి? ఆగు. అన్నయ్య అన్నయ్య. ఆగమన్నానా? ఆగు. వెయిట్ చేస్తున్నా నీకోసం, తొందరరా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇవాళ నా బర్త్డే. నేను నీకు చాక్లెట్ ఇవ్వడానికి వస్తేనేమో నువ్వేమో. సారీ, కాస్త టెన్షన్లో ఉన్నాను. చెప్పు బంగారం, ఎందుకు ఇలా ఉంటున్నావు? ముందులా అస్సలు తెలుసా? నీకు పరిచయమైనప్పటి నుంచి నేనుగా లేను తెలుసా? నీవే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అని బ్రతున్నాను తెలుసా? నువ్వు ఇలా అవాయిడ్ చేస్తున్నా చూడు రోజు నన్ను తట్టుకోలేకపోతున్నాను. ఒకప్పుడు నాతోనే మాట్లాడేదానివి, నాతోనే తిరిగేదానివి కదా. ఇప్పుడు ఏమైంది నీకు? ప్లీజ్ నాతో మాట్లాడొచ్చు కదా, నాతో తిరగచ్చు కదా. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోరా ప్లీజ్. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, కానీ నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయం ఎందుకురా? నిన్ను ఏమైనా కొట్టానా తిట్టానా చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం, నువ్వే నా ప్రాణం. ప్లీజ్ ముందులో ఉండడానికి ట్రై చేయి, ఇంకోసారి ఇలా చేయవు కదా ప్లీజ్. చెయ్యను. ఓకే. ఐ లవ్ యూ అశ్విని, ఐ లవ్ యూ. అలా ప్రాబ్లం అయితే వదిలేయి. నేను సిన్సియర్గా ప్రేమించానే, వదులుకోలేను. అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. ఇలా బాధపడితే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. మార్చుదాంలే తనను, బాధపడకు. పద వెళ్దాం. ఈరోజు ఫిబ్రవరి 14 లవర్స్ డే. అను, ఏం లేదే, ఇవాళ లవర్స్ డే కదా, తను వస్తున్నాడు కలవడానికి. తన కోసమే వెయిట్ చేస్తున్నాను. మీ తమ్ముడు కలిసాడే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఆగు. హాయ్. ఏంటి ప్లీజ్, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు?
ఏం చేస్తున్నావు? నేను మోసం చేయలేదురా, నువ్వే అనుమానం పెంచుకున్నావు నా మీద. స్టిల్ ఐ లవ్ యూ రా, స్టిల్ ఐ లవ్ యూ. అశ్విని లేవు అశ్విని, ప్లీజ్ అశ్విని, నా చేతులతో నేను చంపేసుకున్నాను. ప్లీజ్ అశ్విని, ప్లీజ్ అశ్విని, లేవు అశ్విని, లవ్ యూ అశ్విని, ప్లీజ్, నా చేతులతో నేను చంపేసుకున్నాను. అయ్యో అశ్విని, 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 లేవు అశ్విని, లేవు అశ్విని, ప్లీజ్ అశ్విని, ప్లీజ్ అశ్విని, అశ్విని, ప్లీజ్ అశ్విని, ప్లీజ్ నన్ను వదిలేక అశ్విని, ఒంటరిగా అయిపోయిన అశ్విని, ఒంటరిగా చేయక అశ్విని, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. అశ్విని, 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 ప్లీజ్ అశ్విని, ప్లీజ్, ప్లీజ్ అశ్విని, అశ్విని, ఇక్కడ అశ్విని, ఇక్కడ అశ్విని, ప్లీజ్ అశ్విని, ప్లీజ్ అశ్విని, ప్లీజ్ నన్ను ఒంటరిగా చేయక అశ్విని, ప్లీజ్ అశ్విని, నన్ను పిక్చర్ చేయక అశ్విని, ప్లీజ్ అశ్విని. అక్కడ ఇక్కడ ప్లీజ్ అశ్విని. అమ్మా అను, చెప్పమ్మా. నేను నీకు అబ్బాయిని చూశానమ్మా. అమ్మా, నేను అబ్బాయిని. నువ్వు ఇంకే విషయం చెప్పినా నేను వినను. మంచి అబ్బాయిని చూశాను, పెళ్లి చేయాలనుకుంటున్నాను. అందరిలా మన పరిస్థితి కాదు, నాన్నగారు కూడా లేరు. కాదు కూడదనుకుంటే నేను కూడా నీకు దక్కను. ఆలోచించుకో. నేస్తమా నేస్తమా ఓ నేస్తమా, నా ఎదలో ఉన్నది నీ రూపమే, నా మనసేమో నీదంటది ఓ నేస్తమా, నా మాటేమో విననంటది నా నేస్తమా, వినబడని రాగము నీదే నేస్తమా,
ఎప్పుడు హ్యాపీగా ఉండేను, ఎండలో ఉన్నావు. ఏం లేదు మామ. అరే మామ, నీ కళ్ళు నిజం చెప్తున్నారా మామ? మామ తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా. నా ప్రాణం అనుకున్నారా, నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. కనబడని రూపము ఆమెస్తమా. వెళ్దామా? థ్యాంక్స్.
ఈరోజు ఫిబ్రవరి 14 లవర్స్ డే. నీకు ఇవాళ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. మనం ఎక్కడికి వచ్చాము? ఎక్కడ తీసుకెళ్తున్నావు? జస్ట్ ఓన్లీ 1 minute సర్ప్రైజ్. ఏంటి చెప్పు ప్లీజ్. ఇంకా ఈ దాగుడు మూతలకు ఈ రోజుతోనే ఫుల్ స్టాప్ అయిపోతుంది. One minute. Why? One more surprise. ఏంటది? ఈ డైరీ నాది. ఈ డైరీ నాకు ఎలా దొరికిందంటే పార్క్లో ఈ డైరీ దొరికింది. చదివే అడవిలో నీ ప్రొఫైల్ పేజ్ మిస్ చేసుకున్నావు. లక్కీగా ఫేస్బుక్లో నువ్వే ఫ్రెండ్ అయ్యావు. అంతలోనే ఏ రాహుకాలం వచ్చిందో నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. అది మన ఇద్దరికే అని తెలియక ఎడమొహం పెడమొహం ఉన్నాం. ఓ రోజు పార్క్లో నీ హ్యాపీనెస్ చూసా. ఆ తర్వాత మళ్ళీ డైరీ తిరిగేసి అంతే. డైరీలోని ఫీలింగ్స్ నీతో మ్యాచ్ అయ్యాయి. మరోసారి నీకు ఇష్టమని పార్కుకు తీసుకెళ్ళా. అప్పుడు నువ్వు చిందించిన చిరునవ్వుకు నేను ఫిదా అయ్యాను. అంతే. డైరీ ఫ్రెండ్, ఫేస్బుక్ లవరు, నా వైఫ్ అన్నీ నువ్వే అని తెలిసిన ఈ క్షణము దిల్ ఖుష్.